అద్దాన్ని లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కదా, అటువంటి అద్దం పగిలితే అనర్థం అంటారా? అనర్థమేనమ్మా. అద్దపు ప్రసక్తి మనకి చాలా పురాణ వాంగ్మయంలో కూడా మనకు కనిపిస్తుంది. అద్దం ఈనాటిది కాదు. అద్దంలో ఉండేటువంటిది ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపంగా అద్దాన్ని చెప్తారు. అందువల్ల ఒక దేవతా విగ్రహం గనక పగిలిపోయిందనుకోండి, ఆ పగిలిపోయినటువంటి దేవతా విగ్రహాన్ని మనం పూజా మందిరంలో ఉంచుకోలేము. దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి ప్రతిక్రియ చెప్పారు, ఆ రకంగా గనక చేసి ఆ ఉపశాంతి చేసి ఒక కదులుతున్నటువంటి ఒక ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహంలో ఆ పగిలిపోయినటువంటి విగ్రహం కానీ విగ్రహపు లేకపోతే చిత్రపటం కానివ్వండి, అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ అందులో కలపమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిపోయినటువంటి దేవతా విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవద్దన్నారు, చిత్రపటాలని. ఆ రకంగానే అద్దం కూడా అంతే. ఏమండి, ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం స్థిరంగా ఉండదు, వచ్చిన చిక్కది. అద్దాన్ని లక్ష్మీదేవితోటి ఎందుకు పోల్చారు అని అంటే, లక్ష్మీదేవి చెంచల. చెంచల అంటే ఒక చోట ఎప్పుడు కుదురుగా ఉండదు. అక్కడ ఉంటుంది కొంతకాలం, వాడిని భాగ్యవంతుడిని చేస్తుంది, మళ్ళీ వాడిని వదిలేసేసి మళ్ళీ ఇంకోటి దగ్గరికి వచ్చి వాడిని భాగ్యవంతుడిని చేస్తుంటుంది. అందుకే చెంచల అన్నారు. కానీ నారాయణీయం అని చెప్పి, శ్రీమన్నారాయణీయం అని చెప్పి ఒక అద్భుతమైన కావ్యం ఉంది, భట్టాత్రి అనేటువంటి మహానుభావుడు రాశాడు. అందులో లక్ష్మీదేవి చెంచల అంటారు, ఆవిడ చెంచల కాదు. ఆవిడ ఎందుకని అలా తిరుగుతుందని అంటే ఆ మహానుభావుడు కారణం చమత్కారంగా చెప్పాడు. ఒక్కరి దగ్గర ఎందుకు ఉండదంటే, ఆవిడ ఈ లోకంలో అందరి దగ్గర తొందరగా వాళ్ళకి కావాల్సినటువంటి కర్మలకు అనుగుణంగా వాళ్ళని సంపదలు ఇచ్చుకుంటూ వెళ్తూ, ఆవిడకి తొందర ఏంటంటే ఎంత తొందరగా భర్త దగ్గరికి వెళ్ళిపోదామా అని. మనం అలా భోగార్చ లయార్చ అని వరుసగా చెప్పుకున్నాం కదా. కానీ వీటన్నిటికంటే కూడా ఆవిడకి ఇష్టమైంది ఏంటంటే, లక్ష్మీదేవికి నారాయణుడు అంటే ఇష్టం, భర్త అంటే చాలా ఇష్టం. అందుకే ఒక చోట ఆవిడ కుదురుగా ఉండదు. ఆవిడ గమ్యస్థానం ఎప్పుడూ కూడా భర్త దగ్గరికి వీళ్ళకి కావాల్సిన కర్మలకి ప్రకారం ఇచ్చేసేయాలి, ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోవాలి. అందుకని ఆవిడ చంచలంగా ఉంటుంది అని చెప్పి ఆయన చమత్కారంగా భట్టాత్రి చెప్పాడు. కాబట్టి ఇందుకు అద్దానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి పోలిక అది. కాబట్టి అద్దం లక్ష్మీదేవి యొక్క స్వరూపం. కాబట్టి పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా మన ముఖం చూసుకోకూడదు. చూసుకుంటే ఏంటట అని ప్రశ్న మనకి. చూసుకుంటే దరిద్రం నీకు సంప్రాప్తిస్తుంది. ఇది అనుభవ సిద్ధంగా జరిగింది కాబట్టి మన పెద్దవాళ్ళు నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకోకూడదు, పగిలిన అద్దంలో ప్రతిబింబాన్ని మనం చూసుకోకూడదు.